రాష్ట్ర రాజకీయాలను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రశ్నలు ఏంటో తెలుసా? జగన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే ఎప్పుడు చేస్తారు? అయితే ఈ ప్రశ్నలకు సమాధానం మీడియా వాళ్ళే చెప్తున్నారు. ఒకరేమో బాబు అమిత్ షాకి ఆల్రెడీ చెప్పారంటారు, ఇంకొకళ్ళేమో ఇంకో వారం రోజుల్లోనే అరెస్ట్ చేస్తారని రాస్తారు. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జగన్ రెడ్డి ఆషామాషి రాజకీయ నాయకుడు కాదు. తొక్కుకుంటూ పైకొచ్చాడు. తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. జగన్ అక్రమాస్తుల కేసుకే ఇప్పటిదాకా దిక్కు దివాణం లేదు. గత 12 ఏళ్లుగా అది నడుస్తూనే ఉంది. గత 6 ఏళ్లుగా జగన్ వాయిదాలకు కూడా వెళ్ళటం లేదు. కోర్టులు ఎలా ఊరుకుంటున్నాయో మనకైతే తెలియదు. వివేక హత్య కేసు కూడా అంతే, 6 ఏళ్లుగా సాగుతూనే ఉంది. జగన్ పుణ్యవాణి హత్య చేసిన వాళ్ళంతా బయట హాయిగా తిరిగేస్తున్నారు. సాక్షులు మాత్రం ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో దేశంలో ఈయన మించినోడు లేడు. అటువంటి జగన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే పక్కా ఆధారాలు ఉండాలి. సిఐడి వాళ్ళు ఎఫ్ఐఆర్ సబ్మిట్ చేశారు. దాంట్లో జగన్ పేరు లేదు. అంటే జగన్ ఇన్వాల్వ్మెంట్కు సంబంధించి ఆధారాల సేకరణ ఇంకా పూర్తి కాలేదన్నమాట. మద్యం కుంభకోణంలో 3 దశల్లో జరిగింది. మొదటి దశలో డిస్టిలరీ నుంచి కసిరెడ్డి మనుషులు మద్యం కమిషన్లు వసూలు చేసి ఆ డబ్బును కసిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి అండ్ భారతీరెడ్డి, ఆడిటర్ బాలాజీ, సజ్జల శ్రీధర్ రెడ్డిలకి అయితే అందజేసేవారు. రెండో దశలో వీళ్ళు ఆ డబ్బును సీఎంఓలోని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఇచ్చేవారు. ఈ 2 దశలను విజయసాయి, కసిరెడ్డి అండ్ సజ్జల శ్రీధర్ రెడ్డిలు ఒప్పుకున్నారని సిఐడి వర్గాలు చెప్తున్నాయి. కానీ కసిరెడ్డి, శ్రీధర్ రెడ్డిలు నేరాంగీకార పత్రం మీద సంతకం చేయకపోతే సాక్షి సంతకంతో సిఐడి ముందుకు వెళ్ళింది. ఇంకా మిథున్ రెడ్డి విచారణలో సీఎంఓ ప్రమేయం ఉందని చెప్పాడో లేదో ప్రస్తుతానికైతే తెలియదు. సుప్రీంకోర్టు రక్షణ ఉండటం వల్ల ఆయన ఇంకో 2 వారాల వరకు అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. తర్వాత బెయిల్ ఇస్తే ఆయన తప్పించుకున్నట్లే. బాలాజీ ఇంకా తప్పించుకుని తిరుగుతున్నాడు, దొరకలేదు. ఈ ఇద్దరు కూడా సీఎంఓలో ఇచ్చామని ఒప్పుకుంటేనే అప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్ట్ చేసి విచారించవచ్చు. విచారణలో మేము వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా జగన్ రెడ్డికి ఇచ్చామని చెబితేనే జగన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు. ఇది 3వ దశ. ఇప్పుడు కేసు మొదటి దశలో ఉంది, దర్యాప్తు జరుగుతుంది. జగన్ దాకా వెళ్ళాలంటే ఇంకా 3 నెలలు పట్టచ్చు, లేదా ఇంకా ఎక్కువ టైం కూడా పట్టచ్చు. జగన్ రెడ్డి డిజైన్ చేసిన ఈ దోపిడీ నెట్వర్క్ అంతా డ్రగ్స్ కార్టల్ అంటే డ్రగ్స్ మాఫియా తరహాలో ఉంటుంది. డ్రగ్స్ సిస్టంలో అసలు టాప్ బాస్ ఎవడో ఎవరికీ తెలియదు. ఇక్కడ కూడా అంతే. జగన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఇంతమంది దొరకాలి, వాళ్ళు చేసినంత చెప్పాలి, వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారో చెప్పాలి. అప్పటిదాకా జగన్ రెడ్డి నీతి సూత్రాలు చెప్తూనే ఉంటాడు, మనం వింటూనే ఉండాలి. కలికాలం ఏం చేస్తాం, అదే మన కర్మ.